ఒక పండితుడు ఉండేవాడు. కాలం అలా సాగుతోంది. పండితుడికి శని గ్రహ సంచారం వస్తుందని తెలుసు. అది విధాత సృష్టి చేసేటప్పుడు శనితో ఒప్పందం. పండితుడు శని సమీపించే ఘడియల కోసం చెట్టు కింద మౌనంగా కూర్చున్నాడు. ఆ సమయంలో రాజభటుల గుర్రాలు దౌడుతూ వస్తున్నాయి. భటులు పండితుడిని చూసి, ఇతనే మన రాజావారి నగలు దొంగతనం చేసిన మనిషి అని అంటారు. పండితుడ్ని బంధించి రాజు ముందు నిలబెట్టారు. రాజు, మీరు భోజనం మాటను నగలుగా ఎందుకు భావించారు అని ప్రశ్నించాడు. పండితుడు, మహారాజా, నేను మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్పాడు. శని కొన్ని ఘడియలు మనల్ని పడుతుంది. అప్పుడు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపిస్తుంది. శని ఆవహించినప్పుడు మనం సంయమనం వహించాలి. అప్పుడు మనం కొంచెం తొందరపడితే అది గొప్ప రాద్ధాంతం అవుతుంది. శని భగవానుడు మన జీవితాన్ని కుదుపుతాడు. అందుకే ప్రతి మనిషి జీవితంలో శని సంచారం తప్పనిసరి.